హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. ఏంటి ఈరోజు వీడియో? ట్రిప్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? త్రివేంద్రం, మున్నార్, కేరళ ట్రిప్. అసలు ఎప్పటి నుండో అనుకుంటున్నాము, అలాగ పోస్ట్పోన్ అవుతా వస్తుంది. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ ఫర్ కేరళ ట్రిప్. పెళ్లికి ముందు మేము కూడా చాలా సార్లు అనుకున్నాం, బట్ ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు వెళ్ళబోతున్నాం. పెళ్ళికి 2 years లో కూడా చాలా సార్లు అనుకున్నాం, 2-3 times అట్లీస్ట్ అనుకున్నాము. లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళడం, ఏదో ఒకటి రావడం, అయిపోవడం. ఫ్రెండ్స్తో అనుకున్నాం, మా ఇద్దరం అనుకున్నాం, అసలు ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు ఎప్పుడు. బట్ ఇప్పుడు ఫైనల్లీ టచ్ వుడ్ అంతా మంచిగా అయిపోయి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయాలి. అక్కడ ఫుల్ వర్షాలు కూడా పడుతున్నాయి, చలి కూడా ఉందంట. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. బట్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం అనమాట, త్రివేంద్రం. సో ఎక్సైటెడ్. లెట్స్ సీ. చాలా రోజులు అయిపోయింది మా పొట్టిది ఫ్లైట్ ఎక్కి కూడా. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. 1 year లాస్ట్ ఇయర్ ఫెబ్లో. 1 year 6 months అయిపోయింది ఇది వెళ్ళేసేది ఫ్లైట్ ఎక్కి. మళ్ళా లెట్స్ సీ. ఇఫ్ టైం ఉన్నదంటే అక్కడ ఎయిర్పోర్ట్ లో లాంచ్ కి వెళ్తాము. సో టైం బట్టి విల్ సీ అండ్ విల్ షో యూ సమ్ థింగ్స్ వాట్ ఎవర్ వి సీ. సో లాంచ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. టైం ఆల్రెడీ అయిపోతుంది. సో లెట్స్ సీ. మనకు అక్కడ ఎక్కువ టైం ఉంటే వెళ్దాము, లేకపోతే అక్కడ చూద్దాం. ఇప్పుడు 2:50 అయ్యింది. 3 o'clock కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి కూడా, ఇంకా సర్దాల్సినవి ఉన్నాయి, ఇంకా అలా ఉన్నాయి. సో లెట్స్ సీ. ఓకే, బై గైస్, విల్ సీ యూ అగైన్. బై బై. ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఒక 60 kilometers అలా ఉంటుంది అనమాట మా ఇంటి నుంచి. చాలా చాలా టైం పట్టేసింది. ఇంకా మేము కొంచెం ఆడ్ టైమింగ్స్లోనే స్టార్ట్ అయ్యాం. మరి 4 o'clock దాటితే కొంచెం ట్రాఫిక్ పెరిగిపోతుంది. బట్ మేమైతే 3:10కి అలా స్టార్ట్ అయ్యాం అనమాట. ఆ టైంకి చాలా చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా 2 hours 5 minutes అలా పట్టింది అనమాట ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి. అంత టైం పట్టింది. మేబీ ఈ ట్రావెల్ వీడియోస్ కొంచెం లాంగ్ ఉండొచ్చు, ఎందుకంటే నాకు ఏది మిస్ చేయాలని లేదనమాట. ప్రతి చిన్న డీటెయిల్ కూడా యాడ్ చేయాలనిపిస్తుంది. కొన్ని ఇయర్స్ తర్వాత మేము చూసుకున్నా కూడా మాకు కూడా కొంచెం మెమరీస్ అవన్నీ గుర్తు రావాలి. కాబట్టి అంత క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండకుండా కొంచెం మంచిగా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఫైనలీ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంత బాగుంటుందో కదా చాలా మందికి ఆల్రెడీ తెలుసు. అండ్ దట్టు మాకు ఈసారి టెర్మినల్ 2 అనమాట. అది మోస్ట్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కి కదా. సో ఆ టెర్మినల్ ఇంకా బాగుంటుంది అనమాట. నాకు చాలా నచ్చుతుంది. మేము లాస్ట్ టైం ఐ గెస్ బాలి వెళ్ళినప్పుడే అనుకుంటా టెర్మినల్ 2 నుంచే వెళ్ళాము. నాకు ఇక్కడ ఈ టెర్మినల్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇంకా లగేజ్ మొత్తం ట్రాలీలో పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా లగేజ్ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే అక్కడ వర్షాలు చలి అన్నారని చెప్పేసి ఫుల్గా మొత్తం రెయిన్ కోట్స్, పెద్ద పెద్ద జాకెట్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాము. దాని వల్ల మాకు ఇంకా చాలా ఎక్స్ట్రా లగేజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ బ్యాగ్స్ అన్ని కూడా స్కాన్ చేసేసాం. ఇంకా దాని తర్వాత అప్పుడు ఒకసారి చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళిపోయి మన లగేజ్ ఇచ్చేసుకుంటే మనకి చాలా బరువు వదిలిపోతుంది. కాబట్టి ఇంకా ఫస్టే ఇంకా చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మా లగేజ్ కూడా ఇద్దరికి కలిపి 30 kgs వస్తుంది కదా చెక్ ఇన్ లగేజ్. సో అరౌండ్ 30 kgs 100 grams ఎంతో వచ్చింది అనుకుంటా. వాళ్ళు ఇచ్చిన లిమిట్ కరెక్ట్ గా మాకు సరిపోయింది. అండ్ ఈసారి అయితే ఎయిర్ ఇండియాలో వెళ్ళాం అనమాట, ఎయిర్లైన్స్. ఎందుకంటే ఇండిగో ఐ థింక్ టైమింగ్ సెట్ అవ్వలేదు అనుకుంటా. సో ఇంకా మొత్తం బోర్డింగ్ ప్రాసెస్ అవన్నీ తీసేసుకొని లగేజ్ వాళ్ళకి ఇచ్చేసి ఓన్లీ క్యాబిన్ లగేజ్ తీసుకొని ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ లాంజ్ కి వెళ్ళిపోతున్నాం. లాంజ్ కి వెళ్ళడం కోసమే ఎయిర్పోర్ట్ కి కూడా త్వరగా రీచ్ అయిపోయాం. ఎందుకు మిస్ చేసుకోవడం, అప్పుడప్పుడే వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు. అండ్ మా దగ్గర లైక్ మా హస్బెండ్ దగ్గర కూడా కొన్ని కార్డ్స్ ఉన్నాయన్నమాట లాంజ్ యాక్సెస్వి. సో ఇంకా యూస్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఎయిర్పోర్ట్ కి త్వరగా రీచ్ అయిపోయాం. అండ్ మేము వెళ్ళింది అరౌండ్ 5:30కి 5:40కి కదా. సో మొత్తం లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ కి కాకుండా డిన్నర్ కి కాకుండా మధ్యలో ఉంది కాబట్టి అప్పుడు స్నాక్స్ టైం అనమాట. సో ఇంకా కొన్ని స్నాక్స్ ఉన్నాయి, సో అవే తిన్నాం. అండ్ వెజ్ ఎక్కువ ఉంది, నాన్ వెజ్ ఏం ఎక్కువ లేదు.
నూడిల్స్, చీజ్ బాల్స్, సమోసా, ఇంకా బర్గర్ కాదు ఏంటి పావ్ బాజీ ఇలా కొన్ని కొన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని కొన్ని వడ, పావ్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. బానే ఉంది. నాట్ బ్యాడ్. చాలా వరకు టేస్ట్ అయితే బాగుంది. అండ్ మేము వెళ్ళిపోయే టైంకి డిన్నర్ స్టార్ట్ అయిందనమాట. అరౌండ్ ఏ టైంకి అరౌండ్ 6:45 సంథింగ్ ఆ టైంకి స్టార్ట్ అయింది. ఉన్న వాటిలోనే చాలా వరకు ఇంకా అలా ట్రై చేసాం. అన్నీ అబవ్ యావరేజ్ ఉన్నాయి. చాలా వరకు బానే ఉన్నాయి టేస్ట్ అంతా కూడా. సో మంచిగా చాలా రోజుల తర్వాత లౌంజ్ ఫుడ్ అని వచ్చిందనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అస్సలు నచ్చలేదు. బట్ ఈసారి మొత్తం వేచే తిన్నాం కాబట్టి నచ్చిందనమాట. ఇండియా లాస్ట్ లో ఇంకా మా హస్బెండ్ దోశ కూడా తీసుకొచ్చారు. ఘీ పొడి దోశ. అది కూడా చాలా చాలా బాగుంది. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. లౌంజ్ లో అయితే ఉన్నాము. ఇప్పుడు తింటున్నాం. బట్ ఈవినింగ్ కాబట్టి మొత్తం స్నాక్స్ ఉన్నాయన్నమాట. సో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతున్నాం. దట్టు నాన్ వెజ్ అసలు లేదు, మొత్తం వెజ్ ఉంది. సో ఇప్పుడు తింటున్నాం అలా లైట్ లైట్ గా స్నాక్స్, సమోసా, నూడిల్స్, పావ్ బాజీ ఇవన్నీ ఉన్నాయి. సో టీ కాఫీ కొంచెం తాగేసి అప్పుడు అలా కొంచెం రిలాక్స్డ్ గా అప్పుడు వెళ్ళొచ్చు. ఇంకా చాలా టైం ఉంది. 8 o'clock కాబట్టి ఫ్లైట్. ఇప్పుడు ఇంకా 6 అవుతుంది అంతే, 6:10. సో చాలా చాలా టైం ఉంది. అలా ఉన్న వాటితో కొంచెం కొంచెంగా తింటున్నాం, ఎక్కువ ఏం లేవు. సో యా అలా కాసేపు కూర్చొని రిలాక్స్డ్ గా అప్పుడు వెళ్ళొచ్చు. తినింది తక్కువ అయినా అన్ని మాత్రం టేస్ట్ చేసాము. ఎందుకంటే ఏది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒక్కసారి అలా అన్ని టచ్ చేసాం అనమాట. అండ్ ఇంకా అలా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. ఎలానో చాలా టైం ఉంది కాబట్టి రిలాక్స్డ్ గా ఒకటి ఒకటి కూర్చొని అలా అన్ని టేస్ట్ చేస్తూ అలా కాసేపు రెస్ట్ తీసుకుంటూ అలా ట్రై చేసాము. అండ్ ఏదో సంథింగ్ ఒక చికెన్ స్టార్టర్ ఏదో ఉంటుంది, అది ట్రై చేసా. చాలా అంటే చాలా వస్తుంది. ఇక్కడ మనలాగా ఉండదు అనమాట ఎయిర్పోర్ట్ లో, నేను అబ్జర్వ్ చేసినంత వరకు. ఎందుకంటే అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా నచ్చేలా కొంచెం టేస్ట్ ఉంటదన్నమాట. మనం అస్సలు తినలేము. సో నాకైతే అస్సలు నచ్చలేదు. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. అండ్ ఇంకా ఎయిర్పోర్ట్ లౌంజ్ నుంచి నేను యూట్యూబ్ లైవ్ కూడా వచ్చాను అనమాట. మా హస్బెండ్ క్యాప్చర్ చేస్తున్న మూమెంట్స్ ఇవి. నేను నా ఫోన్లో ఇలా ట్రైపాడ్ పెట్టుకొని మైక్ పెట్టుకొని లైవ్ చేస్తుంటే అతనికి ఇలా నచ్చి ఇలా ధైర్యంగా చేస్తున్నా అని చెప్పేసి క్యాప్చర్ చేశారనమాట. సో యా అలా కాసేపు లైవ్ కూడా వచ్చా. సిగ్నల్ అంతగా ఏం లేదు. ఐ గెస్ బ్లర్ కూడా వచ్చింది వీడియో, నేను తర్వాత చూసుకున్నా. బట్ ఫైన్, ఏదో ఒకటి లైవ్ రావాలనిపించింది ఇంకా ఆ టైంలో. సో ఇంకా లైవ్ కూడా వచ్చాం. అండ్ ఇది డిన్నర్ కి పెట్టిన ఫుడ్ అనమాట. ఇది ఇంక మేము జస్ట్ వచ్చేసే లోపు ఆ టైంకి పెట్టారు. ఇంకా మేము వెళ్ళాము ఆ టైంకి మళ్ళీ ఇంకొకసారి తినలేము కాబట్టి. అండ్ మాకు కూడా ఎయిర్పోర్ట్ లైక్ ఫ్లైట్ కి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా జస్ట్ వచ్చేసాం. అండ్ ఇంకా రిటర్న్ లో మంచిగా తిన్నాం కాబట్టి మా హస్బెండ్ ఏమన్నా డ్రింక్ తాగుదాం మంచిగా ఉంటుంది కొంచెం కూల్ గా అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చారనమాట. థమ్స్ అప్. ఐ గెస్ ఇది కూడా అంత అనిపించలేదు, అంత లైక్ గ్యాస్ ఏం లేదనమాట. ఇంకా కొంచెం కొంచెం తాగేసి వచ్చేసాం. అండ్ ఇంకా లౌంజ్ నుంచి బయటకి వస్తున్నాం. మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా మంచి మంచి బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి కదా. సో అలా జస్ట్ ఆ స్టోర్స్ అవన్నీ చూస్తూ ఇంకా చెక్ ఇన్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఐ మీన్ సెక్యూరిటీ చెక్ కి. సో ఇంకా సెక్యూరిటీ చెక్ అంతా కూడా అయిపోయాక ఇంకా మా గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉండే ట్రిప్ కి వెళ్తున్నాం అని చెప్పి. చాలా గ్యాప్ కూడా వచ్చేసింది కదా, లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఆ టైంలో వెళ్ళాం, మళ్ళా జూలైలో వెళ్తున్నాం. అండ్ తట్టు కేరళకి. ఎన్నిసార్లు కేరళ ప్లాన్ చేసినా ఎందుకో అది బ్యాక్ ఫైర్ అయ్యేది. సో ఈసారి నాకు అందుకే ఇంకా ఎక్కువ భయం వేసింది. చాలా గట్టిగా అనుకున్నా అంతా మంచిగా అయిపోయి వెళ్ళి వచ్చేయాలి జాగ్రత్తగా అని చెప్పి. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అవి ఇవి అని చాలా న్యూస్ కూడా చూసాం వెళ్ళేటప్పుడు. అది చూసి ఇంకా ఇంకా భయం వేసింది అనమాట. అసలే కేరళ వెళ్తున్నాం, ఎలా ఉంటది ఏంటి అని చెప్పి. ఈ కేరళ ట్రావెల్ సిరీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా పక్కగా ఎంజాయ్ చేస్తారు. అమ్మా నడుస్తున్నాం. ఇక్కడే మొత్తం ఎనర్జీ అయిపోతుంది. ఫోన్ లో స్టోరేజ్ అరగాలి. సో ఇది ఎక్కువ తినలేదు, నేనే ఎక్కువ తిన్నాను.
నాకు హైడ్రాక్ కాఫే ఉంది ఇక్కడ. నాకు ఇప్పటికే బాగాలేదు, రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు నాకు రకరకాలుగానే ఉంది. ఇంకా అందుకనే ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు చిట్టి బొజ్జని. అమ్మా హార్డ్ రాక్ కెఫే, వావ్ వావ్ వావ్. ఇప్పుడు వెళ్ళిపోవాలి, 8 o'clock కి ఫ్లైట్. ఇప్పుడు ఆల్రెడీ 7:25 టైం అయిపోతుంది. మన రైట్ సైడ్ వెళ్ళాలి. డైరెక్ట్ గా అది చూపిస్తావా అలాగేమన్నా? వాళ్ళు Gates డైరెక్ట్ B1, గా 2. ఓకే ఇదిగో మా గేట్స్. సో ఎస్ విల్ గో. టైం అయిపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతున్నాం గైజ్ మా ఫ్లైట్ దగ్గరికి. లాంచ్ అయిపోయింది. లాంచ్ అయిపోయాక ఇప్పుడు బోర్డింగ్ పాస్లు పట్టుకొని అలా గేట్ D4 కి అక్కడికి వెళ్ళాలి. Yes. మధ్యలో ఏం ఆవిడకి ఇలా కళ్ళు మూసేయాలన్నమాట అటు ఇటు కనబడకుండా. సీ గైజ్ పెద్ద పెద్ద ఉన్నాయి గైజ్, అన్ని మంచి మంచి బ్రాండ్స్. ఓ ఫోజల్ కూడా ఉంది, కొంటారు ఏమన్నా? చూద్దాం అసలు. షనల్ ఉంది. మీకు ఏమన్నా కావాలా? నాకు ఏమొద్దు ప్రెసెంట్. సో మంచిగా తిన్నాము. నాకు హెవీ అయిపోయింది. ఎస్ నాకు కూడా హెవీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టార్ బక్స్ బెల్ కొడుతున్నారు, పక్కరండి. ఓ కిడ్స్ జోన్, వావ్, కిడ్స్ జోన్ ఉంది, హ్యామ్లీస్ ఉంది. తిన్నాం బాగా. ఇప్పుడు నడ్డానికి కూడా ఓపిక లేదు. మిఠాయి బాక్స్ అంట, తింటా ఏమన్నా? వద్దు బాబు, ఈ స్వీట్ అసలే దగ్గొచ్చేస్తుంది. సో ఇప్పుడు చికెన్ ఎంత మంది? D4 we should go that side. ఓకే గైజ్, మాకు చాలా టైం ఉంది. అప్పుడు కూడా లౌంజ్ నుంచి వెళ్ళిపోయాక కూడా ఇంకా సెక్యూరిటీ స్టార్ట్ చేయలేదు, లైక్ బోర్డింగ్ స్టార్ట్ చేయలేదు. సో అందుకనే అలా చిన్నగా నడుచుకుంటూ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ అలా ఫొటోస్, వీడియోస్, ట్రాన్సిషన్ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ అలా కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇంకా ఓకే స్టార్ట్ అవుతుంది బోర్డింగ్ అన్నప్పుడు ఇంకా అప్పుడు అలా మా గేట్ దగ్గరికి అలా చిన్నగా వెళ్ళాం అన్నమాట. సో ఫైనల్ కాల్ వచ్చింది. అమ్మా ఫైనల్ కాల్ వచ్చేసరికి రీచ్ అయిపోయాం. యా ఫైనల్లీ మన ట్రాన్సిషన్ వీడియో ఈ వీడియో అనుకుని తీసుకునేసరికి అయిపోయిన టైం అంతా. అమ్మా హ్యాండ్ బ్యాగ్ మోసి చేయబోతుంది. హ్యాండ్ బ్యాగ్ అంటే నా బ్యాక్ ప్యాక్ ఎంత ఉంది? అది బూత్ సెట్స్ ఉంటది, ఇది ఒక సైడ్ ఉంటది కాబట్టి బూత్ సెట్స్ వేసుకోవచ్చు. బూత్ సెట్స్ వేసుకోలేను, ఇది హ్యాండ్ బ్యాగ్. ఎస్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కేసాం. ఫైనల్లీ కేరళ ట్రిప్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నా ఎక్సైట్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఒక 20 minutes లేట్గా స్టార్ట్ చేశారనమాట మా ఫ్లైట్. అనౌన్స్ చేశారు పైలట్ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అవుతుంది, డిలే అవుతుంది అని చెప్పి. నాకు ఇంకా నెక్స్ట్ లెవెల్ భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ మధ్య చాలా న్యూస్ చూసాను నేను, లైక్ ఇలా ఫ్లైట్స్ కొన్ని ఇష్యూస్ ఉండడం అవన్నీ నేను చాలా చూసాను అనమాట. అండ్ దట్టు కేరళ వెళ్తున్నాం కదా, నాకు ఇంకా భయం వేస్తుంది అనమాట. అది టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు లిటరలీ మీరే చూస్తారు ఇప్పుడు ఎంత భయపడుతున్నానో. నా భయం చూసి మా హస్బెండ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారన్నమాట. అంటే నాకు బేసిక్గా అంత భయం ఉండదు, జస్ట్ అలా ల్యాండ్ అవుతున్నప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కొంచెం దండం పెట్టుకుంటే నాకు అది అలవాటు అనమాట. బట్ ఈసారి మాత్రం వాళ్ళు స్టార్ట్ చేయడమే టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి స్టార్ట్ చేయడం. అండ్ దట్టు నేను కూడా ఈ మధ్య రీసెంట్ న్యూస్ చాలా చూసాను కాబట్టి నాకు చాలా భయం వేసింది. బట్ ఫైనల్గా ల్యాండ్ అయిపోయాం మంచిగా. అండ్ ఏం వీడియోస్ ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే అసలు ఏం కనిపించలేదు అనమాట. మిర్రర్స్ గ్లాస్ ఏమీ క్లీన్ గా లేదు, ఎందుకు స్టోరేజ్ వేస్ట్ అని చెప్పి ఇంకేం తీయలేదన్నమాట. అండ్ ఇంకా ఫ్లైట్ అయితే దిగేసాం. అండ్ ఇప్పుడు బస్ లో తీసుకెళ్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్ 1 hour లో మేము త్రివేంద్రం అయితే రీచ్ అయిపోయాం. చాలా త్వరగా తీసుకొచ్చేసారు. అండ్ అసలు ఎక్కినట్టు కూడా తెలియలేదు అనమాట, మేము ట్రావెల్ చేసినట్టు కూడా తెలియలేదు. అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ అలా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ త్రివేంద్రం అయితే రీచ్ అయిపోయాము. త్రివేంద్రం ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా క్యూట్ గా ఉంది. ఇలా దిగాము, మా బెల్ట్ వచ్చేసింది. బెల్ట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసేసుకొని ఇంకా వెంటనే ఎగ్జిట్ కూడా దగ్గరే ఉందన్నమాట, అంత చిన్నగా ఉంది. ఇప్పుడే త్రివేంద్రం ఎయిర్పోర్ట్ లో అయితే దిగాము, రీచ్ అయ్యాము.
ఇప్పుడు ఇంకా లగేజ్ తీసుకొని అప్పుడు ఇంకా మా హోటల్కి వెళ్ళిపోవాలి, చెక్ ఇన్ చేయాలి. సో ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి కూడా దగ్గరే అనమాట, అరౌండ్ 5 కిలోమీటర్స్ అలా ఆ రేడియస్లోనే ఉంది. టెంపుల్ దగ్గరలోనే రూమ్ కూడా తీసుకున్నాం, ఒక 350 మీటర్స్ 400 మీటర్స్ ఆ రేడియస్లో ఉంది. సో టెంపుల్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరే, అంత దూరం ఏం కాదు. చాలా ప్లెజెంట్ గా ఉంది ప్రెసెంట్ అయితే మాత్రం. ఎయిర్పోర్ట్ ఇక్కడ వరకు మేము చూసినంత వరకు చాలా సింపుల్ గా చిన్నగా ఉంది. యా, చూడాలి ఇంకా రూమ్ ఎలా ఉందో ఏంటో చూసి అప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసాక వాళ్ళతో కాసేపు ముచ్చట్లు పెట్టుకొని అప్పుడు కొంచెం త్వరగా బజ్జని మార్నింగే దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం, ఎర్లీ మార్నింగ్. సో ఏ టైంకి వెళ్తామో ఏంటో తెలియదు కానీ త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. విల్ సీ. ఈ త్రివేంద్రం ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, బట్ చిన్నగా ఉంది. మేబీ మేము నైట్ టైం చూసాము, లేదంటే వేరే ఎగ్జిట్ నుంచి వచ్చామో ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా చిన్నగా ఉంది. అండ్ అక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, అవైతే నాకు చాలా చాలా నచ్చాయి, లైక్ పెయింటింగ్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇంకా మా హస్బెండ్ క్యాబ్ కూడా బుక్ చేసేసారు, ఆ డ్రైవర్ తో మాట్లాడుతూ ఉన్నారు బిజీగా. నేను ఒక పక్క వీడియోస్ అంతా షూట్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా క్యాబ్ ఎక్కేసి మా హోటల్ కి రీచ్ అయిపోయామన్నమాట. ఆ డ్రైవర్ కూడా చాలా మంచిగా ఉన్నారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఏంటేంటి ఉంటాయి, ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. అండ్ ఆ డ్రైవర్ ని బుక్ చేసుకొని నెక్స్ట్ డే మేము మొత్తం త్రివేంద్రం అంతా లోకల్ విజిట్ చేస్తాం అనమాట. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా, అది కూడా క్లియర్ గా చెప్తా. సో ఆ వీడియో కూడా చూడండి మిస్ అవ్వకుండా. జస్ట్ ఇప్పుడే మా హోటల్కి అయితే వచ్చేసాం. పర్లేదు, బాగానే ఉంది, నాట్ సో బ్యాడ్, నాట్ సో గుడ్. ఏదో జస్ట్ కొంచెం సేపటికే కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి. అంటే కొన్ని ఫొటోస్లో చూసినట్టు ఉండవు బయట, బట్ యా, చాలా చిన్న క్యూట్ రూమ్. ఇంకొకటి కొంచెం బాగానే ఉంటుంది, పెద్దగా ఉంటుంది, బట్ వాళ్ళు కిడ్తో ఉంటారు కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళు, సో ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. పర్లేదు, చిన్నగానే ఉంది. ఇంకా కొత్తదని చెప్పారు ఈ బిల్డింగ్, కొత్తదైతేనే ఇలా ఉంది, బట్ స్టిల్ ఫైన్. ఏసీ ఉంది కాబట్టి కొంచెం త్రివేంద్రంలో మున్నార్ కంటే ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి అక్కడ ఫుల్ చల్లగా ఉంటుంది, బట్ ఇక్కడ వేడిగా ఉంటుంది కాబట్టి ఫైన్. జస్ట్ ఒక 1-2 అవర్స్ పడుకుంటాం అంతే. మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ పడుకొని కూడా త్వరగా లేవాలి. సో పర్లేదు, బాగానే ఉంది. ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాం కాబట్టి పర్వాలేదు. యా, చూద్దాం ఇంకా నైట్ ఏం చేస్తామో ఏంటి. ఫుల్గానే తిన్నాం, బట్ ఇంకేమైనా లైట్గా తినాలా ఏంటో చూసి అప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి త్వరగా బజ్జోవాలి. మార్నింగ్ మళ్ళీ చాలా ఎర్లీగా లెగాలి, అట్లీస్ట్ 2కి లెగాలి. ఎందుకంటే మేము 4 o'clock దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం. సో హెడ్ బాత్ అవన్నీ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది. తెలిసి పుచి కరెంట్ పోయింది గైస్ మేముండే హోటల్లో. సో అడుగు పెట్టిన వేళ విశేషం కరెంట్ పోయింది. అందుకనే అయ్యయ్యో, ఈ చిన్న టార్చ్ లైట్ మేము లక్కీగా తెచ్చుకున్నాము, మా హస్బెండ్ పెట్టమన్నారు ఎందుకన్నా మంచిది అని చెప్పి. ఇప్పుడు అదే యూజ్ అయింది. అసలు జనరేటర్ లేదు, ఇన్వర్టర్ లేదు, ఏదీ లేదు. ఓ హాయ్, గుడ్ నైట్. సో అలా అన్నమాట. యా, మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాము, వెయిటింగ్ వాళ్ళ కోసం. వాళ్ళు వస్తే ఇప్పుడు ఫుడ్ కూడా ఆర్డర్ చేశారు, అది కూడా కొంచెం తినేసి మళ్ళీ ఎర్లీ మార్నింగే లేవాలి కాబట్టి ఇంకా ఏదైనా కొంచెం త్వరగా ఆకలిస్తుంది, అంత త్వరగా లేస్తే. సో ఇప్పుడు ఏమైనా కొంచెం లైట్గా తినేసి అప్పుడు ఇంకా వాళ్ళు వచ్చాక కాసేపు అలా మాట్లాడి అప్పుడు ఇంకా బజ్జోవాలి. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆల్రెడీ ఒక 15-20 minutes అయిపోయింది పవర్ కట్ అయ్యి. బట్ యా, చూడాలి. అసలే ఇక్కడ కొంచెం వేడిగా ఉంటుంది, దట్టు ఫుల్ క్లోజ్డ్ ఉంది, ఎక్కడ వెంటిలేషన్ లేదు. చూడాలి ఇంకెప్పుడు వస్తుందో ఏంటో, అప్పటి వరకు ఈ లైట్తో మేనేజ్ చేసుకోవాలి. బాగుంది ఎక్స్పీరియన్స్, నైస్ ఎక్స్పీరియన్స్. ఎక్కడికి వెళ్ళి ఏదో ఒకటి ఇలాంటిది గుర్తుగా ఉంటే బాగుంటుంది అనమాట. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ Day 1 వీడియో. నెక్స్ట్ డే మెయిన్ టెంపుల్, వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్, పద్మనాభ స్వామి టెంపుల్ వెళ్ళబోతున్నాము తిరువనంతపురంలో. చూద్దాం, మార్నింగే 3:30 దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం, మళ్ళీ క్రౌడ్ ఎక్కువైపోతుంది అని చెప్పి. ఎలా అవుతుందో ఏంటో మీకు కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ట్రావెల్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వదు, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలే కేరళ కాబట్టి
Yeah, that's all for the video. Bye bye for now.